రాజకీయ పరిస్థితులు వేడెక్కుతున్నాయి. ఓటమి తర్వాత దెబ్బతిన్న వైసీపీ ఇప్పుడు మళ్ళీ బలపడుతుందా? టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తీసుకుంటున్న తప్పిద నిర్ణయాలు జగన్ కు మేలు చేస్తున్నాయా? సూపర్ 6 హామీలు ఇంకా అమలు చేయని టీడీపీపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిందా? ఇవే ఇప్పుడు హాట్ టాపిక్స్. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు వైసీపీని మరింత బలంగా మార్చుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తిరుమల లడ్డు కల్తీ వివాదం, తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలు, టీటీడీ పాలనలో జరుగుతున్న తప్పిదాలు కూటమిని ప్రజల్లో దెబ్బతీసేలా మారాయి. ఘటనలో తొక్కిసలాట కారణంగా 6 మంది భక్తులు మరణించడంతో టీటీడీ పాలనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. వైకుంఠ ద్వార దర్శనాలకు టోకెన్లు జారీపై స్పష్టత లేకపోవడం, తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో పరస్పర విరుద్ధ ప్రకటనలు రావడంతో ప్రభుత్వ పరిపాలన వైఫల్యాలు మరింత స్పష్టమయ్యాయి. ఈ ఘటనలు వైసీపీకి మళ్లీ బలాన్ని తెచ్చిపెట్టాయా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఓటమి తర్వాత నిరాశలో ఉన్న వైసీపీ ఇప్పుడు అంశాలను బలంగా వినిపిస్తూ తన క్యాడర్ ను మళ్లీ యాక్టివ్ చేసింది. టీడీపీ ఎన్నికల ముందు సూపర్ 6 హామీలు ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు ఒక్క పెన్షన్ల హామీ తప్ప మిగతావన్నీ అమలు కాకపోవడం ప్రజల్లో అసంతృప్తిని పెంచింది. ఇటీవల చంద్రబాబు రాయచోటి జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలోనే ప్రజల నుంచి తీవ్ర నిరసన ఎదురైంది. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, తప్పిద వ్యూహాలు వైసీపీకి మేలు చేస్తున్నాయన్న అభిప్రాయాలు బలపడుతున్నాయి. 21 మంది ఎంపీలు ఉన్న కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి కేవలం 12,000 కోట్లు మాత్రమే కేటాయించడం టీడీపీ మిత్రపక్షాలపై ప్రజల్లో భయాందోళన పెంచింది. ఒకప్పుడు కేంద్రంపై పోరాటం చేసిన టీడీపీ ఇప్పుడు మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను సమర్థించడం ప్రజలకు క్లియర్ గా అర్థమవుతుంది. ఈ సమయం వైసీపీకి మళ్లీ పుంజుకునేలా సహాయపడుతుందా? జగన్ తన పార్టీ కీలక నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్తు కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారా? ఇప్పుడు ఇందులో ముఖ్యంగా జిల్లాల పర్యటనలు, కూటమి ప్రభుత్వంపై రాజకీయ వ్యూహం, తిరిగి ప్రజల్లో నమ్మకం పెంచే చర్యలు చర్చించనున్నారు. సుప్రీంకోర్టు కేసులు, పార్టీ సభ్యుల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో ఆకర్షణ పెంచే విధంగా జగన్ వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తుంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు వైసీపీకి రాజకీయంగా లాభించేలా మారుతున్నాయి. ప్రభుత్వ పరిపాలనలో అనేక సమస్యలు, సూపర్ 6 హామీలపై నిరవధిక నిర్ణయాలు, తిరుమల తిరుపతి ఘటనలు ప్రభుత్వానికి ప్రతికూలంగా మారుతున్నాయి. ఇదే కొనసాగితే వైసీపీ మళ్లీ బలంగా నిలదొక్కునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.